చాలామంది అడిగేటువంటి ప్రశ్న, ప్రేమ వివాహం చేసుకోవచ్చా లేకపోతే ఏర్పరచబడిన వివాహం చేసుకోవచ్చా అని. ఈ రెండిట్లో ఏది దేవుని చిత్తం అనేది అడుగుతూ ఉంటారు. ఈ వీడియోలో నేను ఈ విషయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ఆఖరి వరకు ఈ వీడియోని మీరు వినండి. బైబిల్లో మనం గమనించినట్లయితే 2 వివాహాలు అనేవి మనం చూస్తూ ఉంటాం. లవ్ మ్యారేజ్, అదేవిధంగా అరేంజ్ మ్యారేజ్. ఉదాహరణకు ఇస్సాకును చూస్తే తను ఏర్పరచబడిన వివాహం చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా యాకోబుని చూస్తే తను ఇష్టపడి చేసుకోవడం అనేది చూస్తాం. కాబట్టి 2 దేవుని చిత్తంలోనే ఉన్నాయని మీరు గ్రహించాలి. ఒకటి మాత్రమే కరెక్ట్ అని మీరు అనుకుంటా ఉంటే మీరు చాలా పొరపాటు పడుతున్నట్టు దాని అర్థం. బైబిల్లో మనం చూసినట్లయితే యూదుల సాంప్రదాయాలు మనం గమనించినట్లయితే వారి వివాహం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఆ దినాల్లో ఎలా అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసుకుంటుంది. అబ్బాయిని చూసుకున్నప్పుడు అబ్బాయి ఇంటికి వచ్చి అమ్మాయి ఇంటికి వచ్చి మాట్లాడి ఒక కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాడు. నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాను అని ఆ ఒప్పందాన్ని తండ్రితో ఆ కుటుంబం చేసుకొని వెళ్తాడు. ఈ అబ్బాయి ఏం చేయాలంటే 7 సంవత్సరాలు వరకు తనకి టైం ఉంటుంది. ఈ 7 సంవత్సరాలు తను సంపాదించి అదేవిధంగా కుటుంబాన్ని చూసుకోగలిగేటువంటి ఆ స్తోమత వచ్చినప్పుడు మాత్రమే వచ్చి వివాహ కార్యక్రమం అనేది తను ప్రారంభించడం అనేది చేయాలి. ఉదాహరణకు యాకోబు 7 సంవత్సరాలు కొలువు చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. దాని అర్థం ఏంటంటే 7 సంవత్సరాల వరకు తన సమయం అనేది ఉన్నది. అదేవిధంగా యోసేపుని మరియను చూసినప్పుడు వారు ప్రదానం చేయబడ్డారు కానీ ఇంకా వివాహం అనేది చేసుకోలేదు. దానికి చాలా సమయం అనేది ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా బైబిల్లో ఈ పద్ధతులు అనేవి లేకపోతే ఈ ఆచారాలు అనేవి మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ విషయం ఏంటంటే వివాహం అనుకోబోయే వ్యక్తి ముందు మీరేం చేయాలంటే దేవుని చిత్తం ఏంటో, దేవుని ఉద్దేశాలు మీ పట్ల ఏమున్నాయో దాన్ని మీరు కనుగొనటం నేర్చుకోవాలి. దేవుని ఉద్దేశాలు మీకేంటో మీకు తెలిసినప్పుడు, మీకు అర్థమవుతూ ఉన్నప్పుడు మీరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెనకాల పడతా జీవితాంతం టైం వేస్ట్ చేసుకోకుండా ఉండరు. కానీ దేవుని ఉద్దేశాలు మీ మనసులో ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మీరు సిద్ధపాటుతో మీరు ఏ వివాహానికైనా ఏ విధమైన వివాహం చేసుకోవడానికైనా మీరు సిద్ధపడి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ విషయం ఏంటంటే ఒక అబ్బాయిగా ఒక అమ్మాయిగా ఉన్నప్పుడు నువ్వు ఒక పురుషుడిగా స్త్రీగా ఎదిగావా అనేది చాలా ముఖ్యం. ఆ పరిపక్వత నువ్వు సంపాదించినప్పుడు నువ్వు ప్రేమ వివాహం చేసుకుంటావా లేకపోతే నువ్వు తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన వివాహం చేసుకుంటావు అనేది తర్వాత విషయం. సో నీ జీవితంలో ముందు పరిపక్వత సంపాదించుకో. వివాహం చేసుకోవడానికి కావాల్సిన వనరులను అదేవిధంగా ఆ మనస్సులో ఎదిగిన స్థితిలో నువ్వు ఉండగలిగితే ఏ వివాహం చేసుకునే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ విషయం ఏంటంటే మీ కుటుంబ స్థితి గురించి కూడా ఆలోచించుకో. చాలామంది ఏమంటారంటే ప్రేమ వివాహం అనేది ఫారిన్ స్టైల్ అండి, అరేంజ్డ్ మ్యారేజ్ అనేది ఇండియన్ స్టైల్ అంటూ ఉంటారు. ఈ ఫారిన్ ఇండియన్ అనేది పక్కన పెడదాం. దేవుని యొక్క పరలోక జీవనశైలి విధానాన్ని మనం మన కుటుంబాల్లోకి తీసుకొచ్చినప్పుడు మీ తల్లిదండ్రులతో నువ్వు ఓపెన్గా మాట్లాడుకోగలిగి మీ ఇద్దరి హృదయాలు ఏకమయ్యి మీరు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు ఏ వివాహం చేసుకున్నా ఆ వివాహం అనేది అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు ముందు ఆ సంస్కృతిని మీ కుటుంబంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. సో ఇది మీరు దేవునితో మాట్లాడుకొని మీరు చేసుకోవాల్సిన నిర్ణయం. మీరు దేవుని ఉద్దేశాల ప్రణాళికలు మీరు తెలుసుకున్నాక అప్పుడు మీకు అర్థమైంది ఏ వివాహం చేసుకోవాలి, ఏది చేసుకున్నా మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు మీరు అర్థం చేసుకుంటారు. కాబట్టి అప్పుడు జీవితం అనేది చాలా సులువుగా ఉంటుంది. చాలామంది ఎదిగిన స్థితిలో ఉండరు, చాలామంది పరిపక్వత లేని స్థితిలో ఉంటారు. కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా వివాహం అనేది చాలా అస్తవ్యస్తంగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. అదే మీకు ఆ జ్ఞానం ఉందనుకోండి, అదే మీకు ఆ పరిపక్వత ఉందనుకోండి, దేవుడు మిమ్మల్ని ఏ విధంగా ప్రేరేపించి ఎలా మీరు చేసుకున్నా కానీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. జాగ్రత్తగా మనం గమనిస్తే బయట మనం చూసే దైవజనులు చాలామంది కొంతమంది ఇష్టపడి చేసుకున్నారు, కొంతమంది ఇంట్లో వాళ్ళు ఏర్పరచుకున్న వివాహాన్ని చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఏ విధమైన వివాహం చేసుకున్నా కానీ వారు దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉన్నారు, దేవుని రాజ్యాన్ని వారు వ్యాప్తి చెందేటట్టు వారు ముందుకెళ్తూ ఉన్నారు. ఇవన్నీ వాళ్ళ జీవితాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే దేవుని ఉద్దేశాలను మీరు నెరవేర్చడానికి ఇష్టపడండి. దేవుడు మీరు ఎటువంటి వివాహం చేసుకోవాలో దానికోసం మిమ్మల్ని సిద్ధపరిచి అన్నిటినీ సక్రమంగా సరిగా జరిగేటట్టు చేసి మీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలడు. ఈ వీడియోలో చెప్పినవన్నీ నా వ్యక్తిగత జీవితంలో అదేవిధంగా నా పరిచర్యలో
నేను చూసినటువంటి అనుభవాల్లోంచి నేను చెప్పినటువంటి సలహాలు. వీటితో మీరు ఏకీవించకపోవచ్చు, దాంతో ఇబ్బంది ఏం లేదు. కానీ విశాల దృక్పథంతో ఆలోచించి ఇష్టపడి చేసుకున్నా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా వాటిని గౌరవించేటువంటి ఆ స్థితిలోకి మీ హృదయాన్ని తెచ్చుకోవడానికి ఇష్టపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొక వీడియోలో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.